రెండు వస్తే రెండు వచ్చేది ఒకటే వచ్చింది. వాళ్ళ ప్రాబ్లం వాళ్ళకు వీళ్ళ ప్రాబ్లం వీళ్ళకు. ఎక్కడ పోయినా మావా ఇద్దరం పోయింటే మనకు గింజ కొరికితే వచ్చి కట్టం అంటే ఈ ఆవాజ రూట్ లో ఉన్నా సంచులు లేవు, మ్యాచ్లు వచ్చింది, రైతులు ఇబ్బంది పడితే వర్షం వస్తే మనం కూడా తప్పు చేసినట్టు అవుతుంది కదా. తిమ్మాజిపేట మండలంలో కొద్ది డీల్లో ఉన్నారు, కొద్ది చూడరాదు మరి. అంతే కదా, నువ్వు పంట పండింది ఎంత, నువ్వు ఇచ్చింది ఎంత? నువ్వు తిమ్మాజిపేట మండలానికి ఎన్ని బ్యాగులు ఇచ్చినావు కదా చెప్పా? 1,50,000 స్టాక్ ఉన్నాయి సార్. 1,50,000 స్టాక్ ఉంది సార్ అతని దగ్గర. 3 సెంటర్లు కావాలని అడిగారు సార్ ఈ రోజు. అంటే 1,50,000 స్టాక్ ఉన్నాక మళ్ళీ నేను ఎందుకు కడతాడు స్టాకు? అంటే అన్ని మొత్తం పీపీ సెంటర్లు ఎక్కువ కదా సార్ ఇక్కడ. అవునా, గొరిట ఒకటే కదా ఉన్నదా సెంటర్ మొత్తం? ఇప్పుడు నేను ఆవాంజ రైతు నా ముందర ఉన్నాడు, ఒక ఆయన మ్యాచర్ వచ్చింది, సంచులు అడితే రేపిస్తానంట. సంచులకు పోయినా చెప్పి నీవే కదా చెప్పినవి, సంచులకు పోయిండు రేపిస్తానంట. మరి సంచులు ఎందుకు ప్రాబ్లం ఉన్నాయా లేదు సంచుల దగ్గర? మరి ఇచ్చి పంపి రాదా? ప్రతి ఊర్లో పడేస్తే మ్యాచ్ వస్తే ఇచ్చేస్తారు వాళ్ళకు. ప్రతి ఊర్లో సింగిల్ ఉంటాడు కదా, మ్యాచ్ ఇస్తారు. మరి పెద్దగా అవుతావేంటి? 1-2 సంచులు అవుతావా? అట్లా కాదు, సంచులు నీ దగ్గర పెట్టుకుంటే డబుల్ అవుతావా? మరి ఏ రాదా? మరి సంచులు నింపుకుంటారు, వర్షం వస్తుంది. సాయంత్రం పూట అయితే వాళ్ళకి భయం అక్కడ మొగులు వచ్చిందంటే భయం అవుతుంది వాళ్ళకు. కొన్ని కుట్టిన సంచులునే అది లేపాలి. మరి ఒకసారి మాట్లాడు, ఇప్పుడు నేను పిల్లలతో మాట్లాడు. మాకు తిరగాలి కదా, తిరగకపోతే ఎట్లయితే మీరు చెప్పు, మీరు డిఎస్ఓగా తిరగకపోతే ఎట్లయితే చెప్పు. నేను పొద్దుగాల తిమ్మాజిపేట తాడు పని చేయి, ఆర్చి తాండకా నుంచి ఇప్పుడు పంపించి నాకు మళ్ళీ చెప్పాలి. ఎన్ని బ్యాగులు ఇచ్చినా, ఎన్ని అడిగింటి ఆయన? అంటే 13 సెంటర్లకు ఉన్నాయి సార్. 3 సెంటర్లకు అడిగాడు సార్. 3 సెంటర్లకు అడిగిండు. ఏం సెంటర్లు? ఆవాంచ సెంటర్ చెప్పాడు సార్. మొత్తం 16 సెంటర్లకు 13 సెంటర్లు. ఆవాంచ సెంటర్కి ఎన్ని అడిగిండు? అంటే మనకు ఫస్ట్ అయితే ఒక వెహికల్ పంపాలన్నాడు సార్. వెహికల్ ఏమవుతుంది నాకు ఒక 100 మీటర్లకు రాదు. నేను నేరెళ్లపల్లి కాడ స్టార్ట్ అయితే ఆవంచకేళ్ళకి వస్తే 12 కిలోమీటర్ 13 కిలోమీటర్లు, ఒక ఇంచు జగ ఖాళీ లేదు, ఇంచు. సరే సార్, మాది స్టాక్ ఫుల్ ఉన్నాయి సార్, పంపిస్తాను సార్. పంపి ఇగో సార్ ఇప్పుడు మొగులు అయితేనే ఉంది, దొన్నుకుతూనే ఉన్నాను. నిన్న ఏమైతే ఇప్పుడు నేరెళ్లపల్లి కాడ స్టార్ట్ చేసిన ఆవంచ కొరకు వస్తే 1 ఇంచు కాలేదు. మ్యాచర్ వచ్చినది అట్లే ఉన్నవి, కొన్ని కుట్టి పెట్టిరు. మ్యాచర్ వచ్చినవి, మ్యాచర్ అనేది ఇవ్వలేదంటే ఓకే. మ్యాచర్ వచ్చిన సంచులు ఆడితే సంచులు లేవన్నా, సంచులు లేకపోతే ముందు తెప్పించుకోవచ్చు కదా. నీ దగ్గర ఎంత? 1,50,000 బ్యాగ్ ఉంది నీ దగ్గర స్టాకు. మన ఆ సెంటర్లో ఖాళీ సెంటర్లో ఒక ట్రాక్టర్ రైతు వేసుకుంటారు. ఏమైంది? ఒక ట్రాక్టర్ తీసుకుపోయి వేసుకుంటారు కదా. నీకు సెంటర్కి పక్కన తెచ్చుకుంటారు కదా. ఇప్పుడు నేరెళ్లపల్లి సెంటర్లో ఉన్నాయి. మరి ఎక్కడ ఏ సెంటర్లో ఉన్నాయి? ఇప్పుడు మనకి ఇక్కడ గొరిట చేగుంట దగ్గర ఉన్నాయి సార్. గొరిట చేగుంట పోతిరెడ్డిపల్లి దగ్గర ఉన్నాయి సార్ అన్ని. అవునా, మరి పోతిరెడ్డిపల్లికి ట్రాక్టర్ వేసి పంపిస్తే ఇక్కడ తీసుకుంటారు కదా. ఏమైందా సార్? ఒక అర్ధ గంటలో లారీలు 2 వస్తున్నాయి సార్ అక్కడికి. ఇప్పుడు ఆల్రెడీ ఒక రైతు అన్ని పేరే నారాయణ రైతు కుట్టిపెట్టినవి, సంచులు కుట్టిపెట్టినవు. ఎవరివే రైతు? ఎవరిది? సత్యనారాయణ రైతు నా ముందరే ఉన్నాడు. కుట్టిపెట్టిరు, లేపుతలేరు. మళ్ళీ వర్జం అయితే వాళ్ళకే ఇబ్బంది కదా. లారీలు ఏమైనా ఇబ్బంది ఉన్నావా నీకు? చెప్పు రాదా? మరి ఇబ్బంది లేనప్పుడు ఎందుకు 1 4 పెట్టు, ఏమైతుందా? ఏ తప్పుడు పని ఏమన్నా అడగాలి చేస్తున్నా మీరు? పొద్దుగాల వస్తున్నా నేను చెప్పిన, రామదేవ్ రెడ్డి చెప్పిన, మొత్తం ఇక్కడ ఎక్కడన్నా మైచర్ వస్తే నా నెంబర్ ఇచ్చిపోతాను రైతులకి. ఇక్కడ నేను అమరా వసుకో, ఆయన అవసరం నాకు ఫోన్ చేయి.
ఈ నుంచి తిరుగు ఏం పేరు నీ పేరు ఈ నుంచి ఆడ వరకు ఎవడైనా సరే ఎంతమంది నాకు ఫోన్ చేయమని 90000444 రాసుకో ఆ నెంబర్ లేదా ముసలి ముసలి అడిగిస్తాను నెంబర్ అయిపోయా మర్యాద వస్తూనే ఉంది కదా పేరే మర్యాద అవుతుంది కదా మరి ఏం కావాలి మ్యాచర్ వస్తే నీ పేరేం పేరు తిరుపతి గౌడ్ నీ పేరేం పేరే నీవన్నా రవేనా ఏమన్నా మ్యాచర్ వస్తే నాకు ఫోన్ చేయండి మ్యాచర్ వస్తే సంతలు చెప్పితే నాకు చెప్పండి మీరు ఏం పోవాల్సిన అవసరం నేను పంపిస్తాను